లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. తను కూడా ఈ సేవ అంటే చాలా ఇష్టం. ఇద్దరు పిల్లలకి దే ఆర్ వెరీ గివింగ్ టు అదర్స్ అన్నమాట. మేమే ఇలా లోకీలో ఉన్నామంటే ఈ రోజుల పిల్లలు ఎలా ఉన్నారు? ఈ నా ఇద్దరు డాటర్స్ మీరు నమ్మరు, నేను ఇంతగా పొగడకూడదు, వాళ్ళిద్దరూ గేటు దాటని పిల్లలు. ఇంట్లోనే అలవాటైపోయింది వాళ్ళకి. సో తనకి ఒక ఇన్సిడెంట్ చెప్తాను. 18th ఇయర్ బర్త్డే అనమాట. ఐ వాంటెడ్ టు గివ్ అ సర్ప్రైజ్ పార్టీ ఫర్ హర్. నేను అందుకని తన క్లాస్మేట్స్ ఒక 10-15 మంది క్లాస్మేట్స్లో మన పార్క్ షెరటన్లో డిన్నర్ అరేంజ్ చేద్దాం అనుకుని నేను అలా అరేంజ్ చేస్తూ ఉంటే తను కనిపెట్టేసి డోంట్ డూ ఎనీ సర్ప్రైజ్ పార్టీ ఫర్ మీ, ఐ డోంట్ లైక్ సర్ప్రైజెస్ అని అన్న. తర్వాత ఒక రెండో రోజున వచ్చి నాకు ఒక 2 lakhs ఇస్తారని అడిగింది. ఎప్పుడు ఒక 10,000 ఇచ్చి నేను రేపు నీ బర్త్డే అమ్మో ఏదైనా కొనుక్కో అని ఏదైనా షాపింగ్ మాల్ పంపించానంటే అలా వెళ్ళి అలా తిరిగేసి వచ్చింది, మళ్ళీ ఆ 10,000 నా చేతిలో పెట్టేస్తుంది. అన్నీ ఉన్నాయి మమ్మీ నా దగ్గర, అన్నీ ఉన్నాయి, చూసినవే ఉన్నాయి, అందుకనే కొనలేదు, ఎప్పుడైనా అవసరమైతే తీసుకుంటాను అని చెప్పి మళ్ళీ ఇచ్చేస్తుంది ఆ 10,000. అలాంటి పిల్ల 2 లక్షలు అడుగుతుంది ఏంటి అని అనుకుని ఈయనతో చెప్పాను, ఏంటి 2 lakhs అడుగుతుంది ఏంటంటే, అడగని పిల్ల అడిగింది కాబట్టి ఏదో అర్థం ఉంది దాంట్లో, ట్రాన్స్ఫర్ చేయన్నారు. నేను బ్యాంక్ టు బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను ఒక 2 lakhs. 1 month తర్వాత మమ్మీ నాతో వస్తావా అని అంది. ఎక్కడికమ్మా అన్న. నాతో రా అని చెప్పేసి నన్ను ఎక్కించుకొని, తను షీ ఆల్సో డ్రైవ్స్, నన్ను డ్రైవ్ చేసి స్ట్రేట్గా రామచంద్ర మెడికల్ కాలేజ్ హాస్పిటల్ తీసుకెళ్ళింది. నాకేమో భయం, ఏంటి హాస్పిటల్ తీసుకెళ్తుంది ఏంటి 1 month తర్వాత, ఏంటి అని అనుకుని వెళ్తే అక్కడ డాక్టర్ మా తెలిసిన జేఎస్ఎన్ మూర్తి గారని, తెలుగు ఆయన, ఈజ్ అ #1 కార్డియాలజిస్ట్ ఇన్ తమిళనాడు టుడే. ఈజ్ అ డీన్ ఆఫ్ రామచంద్ర మెడికల్, అండ్ హీఈస్ ఆల్సో ఎయిర్ ఇండియా ప్యానెల్ డాక్టర్. సో హీఈస్ ద పర్సనల్ డాక్టర్ ఫర్ మై హస్బెండ్ అని వెళ్ళంగానే నుంచుని, అమ్మ ఐ డోంట్ నో హౌ టు అప్రిషియేట్ యువర్ డాటర్. ఏంటి అన్న, రండి అని చెప్పి కార్డియాలజీ డిపార్ట్మెంట్స్కి. నాకు అసలు భయం, ఏమో ఈ పిల్లకి ఏమన్నా అయిందా అలా అనుకుంటారు కదా, ఒక తల్లిని కదండి నేను, ఐఎమ్ మదర్ అండ్ ఎండ్ ఆఫ్ ద డే. అంటే అక్కడ ఒక బెడ్ దగ్గర తీసుకెళ్లారు. ఒక ఆవిడ నన్ను చూసి ఆ పేషెంట్ని, ఆయన, అమ్మా ఈ పిల్ల తల్లిని చూడాలన్నారు కదా మీరు, ఇది ఈవిడే తల్లిని అనగానే ఆవిడ ఇలా అంటుంది, దారులు వచ్చేస్తున్నాయి కళ్ళల్లోంచి. ఏంటి నాకు అసలు అర్థం కాలే, ఏంటమ్మా అంటే, అమ్మ పిల్ల బర్త్డే రోజున నాకు ఫోన్ చేసి, అంకుల్ నేను ఏదైనా చిన్నపిల్లలకి హార్ట్ సర్జరీ చేయాలని ఉంది నాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అని అంటే, అమ్మ పిల్లల సంగతి అలా అలబెట్టిన తర్వాత చదువురు కానీ, ఇవాళ ఒక ఆవిడ వచ్చిందమ్మా, 45 years ఆవిడకి, 47 years అలా ఉంటుంది, చాలా పేద కుటుంబం, చెంగల్పట్టులో చీరలు నేసేవాళ్ళు వాళ్ళు, డోనర్స్ కోసం చూస్తున్నారు వాళ్ళు, మెడిసిన్స్ అయితే నేను ఫ్రీగా ఇస్తానమ్మా, బట్ ఓపెన్ మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయి ఆవిడకి, ఇంకొక 24 hours ఆవిడకి కనుక ఆపరేషన్ చేయకపోతే ఆవిడ చేతికి దొరకదు అని అనగానే, అంకుల్ గో హెడ్ అని అనేసింది. నేను తన డబ్బులతో నేను ఈవిడికి ఆపరేషన్ చేశానమ్మా అనగానే నాకు కళ్ళల్లో, నేను అలా చూశాను నాకు డాక్టర్ని. ఏంటమ్మా అంటే, నువ్వు అంటుంటావు కదమ్మా అప్పుడప్పుడు, తమిళ్లో ఒక మాట ఉందండి, ఊరారు పిల్లయ్య ఊటి వళక్తా తాంపుళ్ళ తానా వళరు అంటారు. అంటే ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో తెలియట్లేదు. ఊరారు పిల్ల అంటే బయట పిల్లల్ని మనం చూస్తే మన పిల్లలు దేవుడు చూస్తారంట. మనం మిగతా వాళ్ళని చూసుకుంటే మన పిల్లలకి మనం ఏం చేయక్కర్లేదంట, ఆ ఆశీర్వాదాలే పిల్లలు అని అంటావు కదా. నేను అది రివర్స్గా తీసుకున్నాను. ఈ తల్లిని నేను చూసుకుంటే నా తల్లిని దేవుడు ఏ తక్కువ లేకుండా ఆరోగ్యం ఇస్తారు కదా నా తల్లికి అని చెప్పి నాకు అనిపించింది. అందుకనే ఆవిడకి 6 పిల్లలంట, 6, 14, 13, 12 ఇలా ఏజ్లో ఉన్నవాళ్ళు, 18 ఇలా ఉన్నవాళ్ళంట. అందుకనే ఆ పిల్లలకి నేను తల్లిని ఇచ్చాను. 24 hours ఆపరేషన్ చేయకపోతే బతకదని చెప్పారంట. అందుకనే
ఏమొస్తుంది మమ్మీ పార్టీ 2 లక్షలు పెట్టి ఎంత అవుతుంది పార్టీకి అని అప్పుడు అడిగింది నన్ను. అవుతుందిలే అమ్మ అన్నాను. అక్కడ లక్షలు పెట్టి పార్టీ చేస్తే ఏమొస్తుంది, ఇప్పుడు చూడు ఆ నలుగురికి ఆ 6 పిల్లలకి తల్లినిచ్చాం కదా మనం అని అంటే నాకు అసలు ఇది చాలా అనిపించిందండి నాకు. ఇంకేం కావాలంటే ఒక తల్లికి, ఆవిడ ఎంత ఆశీర్వదించిందంటే నా కూతుర్ని. ఆ డాక్టర్ గారు అయితే అసలు చాలా షాక్ అయ్యానమ్మా నేను. ఎందుకమ్మా అని అంటే, లేదు ప్రతి బర్త్డేకి నేను ఇలా ఏదైనా చేయాలనుకుంటున్నాను అని అని చెప్పిందమ్మా, అందుకని నేను ఇలా చేశానని. ప్రతి బర్త్డే తను పార్టీలు గిట్టు పెట్టుకోదు, చేసే సేవలు చెప్పకూడదని అంటారు. ఎవ్రీ బర్త్డే తను ఇలా పిల్లలకి క్లిఫ్టో ఆపరేషన్స్ అవి చేసి తనకి ఇష్టం వచ్చినట్టుగా చారిటీ